అందరికీ నమస్కారం. ఇదంతా ఏమిటి అనుకుంటున్నారా? చిన్నపిల్లలు అందరూ కలిసి వేదపారాయణ చేస్తున్నారు. చూడటానికి చాలా బాగుంది కదూ. మన భారతీయ సంస్కృతిలో వేదాలు 4 రకాలు. అవి 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము. అయితే ఇక్కడ వీరంతా చేస్తున్నది యజుర్వేదంలో మరొక భాగమైన కృష్ణ యజుర్వేదం. చూడటానికి ఒక రిథమిక్గా చేతులను కదుపుతూ ఒకే ప్రాసలో వేదం వల్లిస్తూ ఎంత ముచ్చటగా ఉందో కదూ. వీరే యాగశాల దగ్గర కూడా వేద పఠనం చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, వేదం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం. అలాంటి ఈ వేద అధ్యయనం ఈ పిల్లలంతా అతి చిన్న వయసులోనే ఇలా బల్లె వేయడం, పద్ధతులను పాటిస్తూ క్రమ పద్ధతిలో జీవితాన్ని ఎలా కొనసాగించాలో నేర్చుకోవడం చూస్తుంటే మన భావితరాల మీద ఎన్నో ఆశలు కలుగుతున్నాయి కదూ. మరోవైపు మహిళలంతా అమ్మవారి ఆశీర్వచనంతో లభించిన ఒకే రకమైన వస్త్రాలను ధరించి లలితాపారాయణ చేయడం చాలా అద్భుతంగా ఉంది కదూ. ఋషికేశ్లో మొన్న జరిగిన యాగం, రుద్రాభిషేకం మధ్యలో వేద విద్యార్థులచే వేద పఠనం, మహిళలచే లలితాపారాయణం చేయించడం జరిగింది. ఆ దృశ్యాలను ఇప్పుడు మీరంతా చూస్తున్నారు. చాలా ఆధ్యాత్మికంగా ఉంది కదూ ఈ వాతావరణం.